హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్ రెడ్డి, సీనియర్ డేటా సైంటిస్ట్ అండ్ ఏఐ ఇంజనీర్ అట్ ఫిజిక్స్ వాలా. సో గాయస్, ఇది మన వీడియో 13 ఆఫ్ పైథాన్ సిరీస్. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో మనం సెట్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటి, సెట్ కాంప్రిహెన్షన్ ఎలా వర్క్ అవుద్ది అనే ఒక టాపిక్ గురించి వెరీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ దీని తర్వాత ఆబ్వియస్లీ మనం ఫంక్షన్స్ లైక్ జంప్ అయిపోతాం. సో ఫంక్షన్స్ నుంచి కొంచెం అడ్వాన్స్ ఉంటుంది పైథాన్లో, బట్ అండర్స్టాండింగ్ కూడా మీకు అలానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు మై కంప్యూటర్ స్క్రీన్ అండ్ డిస్కస్. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్. ఓకే, మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, యాజ్ యూజువల్ మీరు ఇక్కడ చూడొచ్చు, మన ఆర్టికల్ అయితే రెడీగా ఉంది. సో ఫస్ట్ అయితే మనం కనెక్ట్ అవుదాం. సో సెట్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటి? సెట్ కాంప్రిహెన్షన్ అంటే ఏం లేదు, మనం నార్మల్గా సెట్స్లో ఎలా అయితే కోడ్ రాస్తాం కదా, అది ఇక్కడ కన్సైజ్డ్ వేలో రాయడం అనమాట. మన లిస్ట్ కాంప్రిహెన్షన్, డిక్షనరీ కాంప్రిహెన్షన్ డిస్కస్ చేసుకున్నవాడు మీకు గుర్తుంటే, సో అందులో నేను క్లియర్గా చెప్పాను అనమాట. డిక్షనరీ కాంప్రిహెన్షన్ అయినా, సెట్ కాంప్రిహెన్షన్ అయినా, ఏ కాంప్రిహెన్షన్ మెథడ్ అయినా మీరు 1 లైన్ ఆఫ్ కోడ్లోనే మొత్తం స్క్రిప్ట్ కంప్లీట్ చేయాలి. కోడ్ మొత్తం ఒక లైన్లోనే రాసేస్తారు. ఆ కైండ్ ఆఫ్ లేజీ మెథడ్ అనుకోండి, కాకపోతే ఇది ఎక్కువగా ప్రొడక్షన్లో యూజ్ అవ్వదు. బట్ దీని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్, అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇట్ లుక్స్ లైక్ అ లిస్ట్ కాంప్రిహెన్షన్, బట్ the output is on set. Duplicates will be automatically removed, obviously మీకు తెలిసిందేదే, ఎందుకంటే సెట్ కాంప్రిహెన్షన్లో డూప్లికేట్స్ని మనం అలౌ చేయమన్నమాట. సో ఇక్కడ ఈ ఇమేజ్ బట్టి మీరు చూసుకుంటే ఎక్స్ప్రెషన్ ఫర్ మెంబర్ ఇన్ ఐటరబుల్ అండ్ ఇఫ్ కండిషన్స్ రాసుకోవచ్చు. ఫార్ మెంబర్ అనేది ఇక్కడ ఉందన్నమాట, అంటే ఫార్ లూప్. మెంబర్ అంటే లైక్ ఫార్ ఎన్ అలా ఏదైనా అంటే ఇది ఒక సింటాక్స్ అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఫర్ ఐటమ్ ఇన్ ఐటరబుల్. కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం అనమాట మనం సెట్ కాంప్రిహెన్షన్కి ఆబ్వియస్లీ. అండ్ ఎక్స్ప్రెషన్ అంటే లైక్ ఏం మీరు స్టోర్ చేస్తున్నారు నా ఎక్స్ప్రెషన్ ఎందులో స్టోర్ అవ్వాలి అని. ఐటరబుల్ అంటే ఏదది లిస్టా, రేంజా అనేసి. సో ఇది ఒక రో మనం కోడింగ్ రౌండ్లోకి వెళ్తే మీకు క్లియర్గా అర్థం అవుద్ది. మొత్తం సింటాక్స్ ఉందనమాట, ఇఫ్ ఎల్స్ కండిషన్తో కూడా ఎలా రాయాలి అనేసి. బట్ స్టిల్ మనం ఫస్ట్ అయితే మన ఇక్కడ కనెక్ట్ చేసుకొని డిస్కస్ చేద్దాం కోడింగ్. బేసిక్ సెట్ కాంప్రిహెన్షన్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఫర్ సపోజ్ నంబర్, ఈ నెంబర్ అనే దాంట్లో మన దగ్గర ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 2 3, అంటే ఇదంతా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ నేనేం చేస్తానంటే, యూనిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఫార్ ఎన్ ఇన్ నెంబర్స్. సో యూనిక్ నెంబర్స్ ఏం చేస్తుందంటే, అది చూడొచ్చు ఆటోమేటిక్గా మీకు ఓన్లీ యూనిక్ వాల్యూస్ తీస్తుంది. డూప్లికేట్ బై డిఫాల్ట్ సెట్ రూలే అది కదా, బై డిఫాల్ట్గా డూప్లికేట్స్ని రిమూవ్ చేయడం. సో అది రిమూవ్ చేసింది అనమాట. సో డూప్లికేట్స్ని అలా రిమూవ్ చేయొచ్చు అని చూపిస్తున్నాను అంతే. ఇది ఒక ఎగ్జాంపుల్, రిమూవింగ్ ఆఫ్ డూప్లికేట్స్. ఓకేనా. నెక్స్ట్ ఫిల్టర్ కండిషన్ విత్ ఇఫ్ స్టేట్మెంట్. ఒకవేళ మీరు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రం ప్రింట్ చేయాలంటే ఆ సెట్లో పాజిబుల్ అంటే అది పాజిబుల్. అది ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఫస్ట్ ఏం చేసాం, నెంబర్స్ని ఆల్రెడీ డిఫైన్ చేసాం అనమాట. అంటే ఈ నెంబర్స్లో మనకి ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు 10 15 20 25. ఇందులో మనకి ఈవెన్ నెంబర్ ఏంటి, సో దానికి మనం కోడ్ ఎలా రాస్తాం, ఎన్ అనేది మనం ఫస్టే డిఫైన్ చేసాం అనమాట. ఇక్కడ ఫార్ ఎన్ ఇన్ నెంబర్స్, ఇక్కడ ఉన్న వేరియబుల్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం ఎన్లోకి ఫార్ లూప్ ద్వారా మనం సెండ్ చేస్తున్నాం అనమాట 1 by 1. ఇఫ్ ఎన్ పర్సెంటైల్ టు డబల్ ఈక్వల్ టు 0, ఒకవేళ రిమైండర్ ఏదైతే వస్తుందో అది 0కి మ్యాచ్ అవుతుంటే అది ఈవెన్ నెంబర్ అనమాట, లేదంటే అది ఆడ్ నెంబర్ అని అర్థం. సో ఇప్పుడు దీన్ని ఆడ్ నెంబర్ ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి మీరు, సింపుల్. నేను దీన్ని కాపీ చేసుకుంటా, కొత్త కోడ్ సెల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఈవెన్ తీసేసి ఓడిటి ఆడ్ పర్సెంటైల్ టు నాట్ ఈక్వల్ టు 0 అనమాట. సో నాట్ ఈక్వల్ టు 0 అనేది ఆడ్ నెంబర్స్, అంటే 0 రిమైండర్ ఉండదు, అవుట్లుక్ వేరే రిమైండర్ ఉంటుంది. సో దాన్ని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. అండ్ యూజ్ ఎక్స్ప్రెషన్స్. సో ఒకవేళ ఏదైనా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయాలంటే ఎలా చేయొచ్చు అని చూడండి. నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 ఉందన్నమాట. సో స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ స్క్వేర్.
స్క్వేర్ అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంలా లైక్ ఎలిమెంట్స్ ఏవి యూస్ చేయొచ్చు. స్క్వేరింగ్కి మనం ఆస్ట్రిక్ డబుల్ ఆస్ట్రిక్ యూస్ చేయాలన్నమాట. 2 ఫర్ n in నెంబర్స్ ప్రింట్ స్క్వేర్స్. 1 4 9 అనేది మనకి ఇప్పుడు స్క్వేరింగ్ అనమాట, నెంబర్ స్క్వేరింగ్ నెంబర్. టెక్స్ట్ ఫర్ సపోజ్ ఇక్కడ చూడొచ్చు మనం ఏదైనా టెక్స్ట్లో నుంచి యూనిక్ వర్డ్స్ అని మాత్రం ఆర్ యూనిక్ లెటర్స్ అని మాత్రం ఎలా తీయచ్చు అనేది. సో యూ కెన్ సీ హియర్ మిస్పిల్ సో సంథింగ్ దెర్ ఇస్ అ వర్డ్ అనమాట. ఆ వర్డ్లో నుంచి యూనిక్ లెటర్స్ని ఎలా తీయచ్చు అని సింపుల్ ఫార్ లూప్ యూస్ చేయొచ్చు. ఫర్ క్యారెక్టర్ ఇన్ టెక్స్ట్. సో లిస్ట్ కాబట్టి ఆటోమేటిక్గా లిస్ట్ మీకు డూప్లికేట్స్ రిమూవ్ చేస్తుంది. సో ఒకవేళ ఇదే సేమ్ కోడ్ నేను మన పేరుతో యూస్ చేస్తే లైక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే నా పేరు ఉందన్నమాట. ఇక్కడ నేను జస్ట్ ఏం చేస్తాను, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ ఓపెన్ చేసుకొని క్యారెక్టర్ ఫర్ క్యారెక్టర్ ఇన్ ఏ అంతే. ఫర్ క్యారెక్టర్ ఇన్ ఏ ప్రింట్ ఎల్. చూడొచ్చు. అంటే ఇంకొక విషయం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను మీకు ఆల్రెడీ సెట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇక్కడ చూడొచ్చు ఎలిమెంట్స్ ఎలా వచ్చింది మనకి, నా ఆర్డర్ వైజ్ నా పేరు బట్టి రాలేదు, కానీ ఎలిమెంట్స్ మొత్తం ఎలా వచ్చింది చూస్తే మీరు యాక్చువల్లీ సెట్స్ అనేది అన్ఆర్డర్డ్ అనమాట. ఇందులో మీరు ఎలిమెంట్స్ ఎలా ఇచ్చినా కూడా అది అన్ఆర్డర్డే ఉంటుంది. సో అన్ఆర్డర్డ్ ఎలిమెంట్స్ని ఇది ప్రింట్ చేస్తుంది. లిస్ట్ అయితే మీకు ఒకే ఒక ఆర్డర్లో ఫాలో అవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఒక ఇండెక్స్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఇది అన్ఆర్డర్డ్లో ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రింట్ అవుద్ది అనమాట. సో అదే ఈ ఎలిమెంట్స్ అనమాట. ఇక్కడ జస్ట్ ఇందులో ఒక్క వాల్యూ లైక్ ఎన్ పెట్టా, ఓకేనా, రన్ చేసిన ఆర్డర్ చేంజ్ అయిపోద్ది. ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ విత్ ఇఫ్ ఎల్స్ ద్వారా ఎలా వర్క్ అవుద్ది అని. నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 ఉంది. లేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఈవెన్. సో ఒకవేళ ఇఫ్ n% టు డబుల్ ఈక్వల్ టు 0 అది ఈవెన్ నెంబర్ అవ్వాల, లేదంటే ఆడ్ నెంబర్. తర్వాత మనం రాస్తున్నాం ఫర్ n numbers. So for label n numbers else odd numbers. ఓకే ఈ ఎలిమెంట్ రన్ చేస్తా. ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు 1 2 3 4కి అది ఈవెన్ ఆర్ ఆడ్ అని ప్రింట్ చేస్తుంది అనమాట. యూజింగ్ ఫంక్షన్. సో ఫంక్షన్స్ అనేది మనం నెక్స్ట్ చదువుతాం, కాకపోతే ప్రస్తుతానికి మీకు ఫంక్షన్స్ ఎలా యూజ్ అవుద్దని తెలియాలంటే సింపుల్ డెఫ్ ఫంక్షన్. డెఫ్ అంటే ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అనమాట. ఒకవేళ మనం ఓన్గా రాస్తుంటే దాని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాం. సో క్లీన్ వర్డ్ అండ్ వర్డ్ డాట్ స్ట్రిప్ డాట్ లోవర్. సో ఒకవేళ స్పేసెస్ ఇటువంటివన్నీ కూడా ఉన్న వర్డ్ కూడా మళ్ళీ లోవర్ అవ్వాలంటే దానికి మనం వర్డ్ డాట్ స్ట్రిప్ అనేది స్ట్రిప్ యూజ్ చేస్తే ఎంటీ స్పేసెస్ అన్ని కూడా తీయేస్తుంది అనమాట. లోవర్ అనేది క్యాపిటల్లో ఉన్న ఈ వర్డ్స్ మొత్తాన్ని మనం లోవర్ లెటర్కి తీసుకురావచ్చు అనమాట యూజింగ్ లోవర్ ఫంక్షన్. సో దాని యొక్క ఆన్సర్ అప్పుడు ఏమవుద్దో ఇక్కడ మీరు చూస్తే రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు క్లీన్ డబ్ల్యూ ఫర్ డబ్ల్యూ ఇన్ వర్డ్స్. సో క్లీన్ ఆఫ్ డబ్ల్యూ. క్లీన్ అనేది మన ఫంక్షన్, మనం క్లీన్ ఇక్కడ డిఫైన్ చేసి అందులో మనం ఎలిమెంట్ ఇస్తున్నాం అనమాట. సో అండ్ రిజల్ట్ మీరు రన్ చేసినప్పుడు మీకు ఆన్సర్ ఇక్కడ చూడొచ్చు, మొత్తం లోవర్ అయింది, స్పేసెస్ మొత్తం స్ట్రిప్ అయింది, ఇక్కడ ఉన్న ఈ ఎంటీ స్పేస్ ఇక్కడ ఉన్నది మొత్తం. నెక్స్ట్ మెథడ్ కాల్స్ యూజర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఓకే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో లెట్స్ డిస్కస్ అహెడ్. ఆబ్వియస్లీ వీడియో కొంచెం షార్ట్ ఉంటుంది, ఎందుకంటే మీకు ఆల్రెడీ కాంప్రిహెన్షన్ పాస్ట్ 2 వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇది కొంచెం షార్ట్గానే ఉంటుంది. ఓకే మెథడ్ కాల్స్ ఎలా వర్క్ అవుతుందనే చూడండి. సో వర్డ్స్ ఈజ్ ఈక్వల్స్ టు హాయ్ హలో అని ఉంది కదా. upper is equals to w dot upper for w in words print upper. ఒక పర్టికులర్ మెథడ్ని మీరు నార్మల్గా ఒకే మెథడ్ని కాల్ చేయాలనుకుంటే సింపుల్గా ఇలా డిఫైన్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫంక్షన్ రాయనవసరం లేదు, నేను డైరెక్ట్గా మెథడ్స్ని కాల్ చేసుకోవాలనుకుంటే మీరు ఇలా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ యూజర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో యూజర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్
అంటే ఆల్రెడీ పైథాన్లో కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ లెంత్ కానీ సెట్ అనేది కానీ అవన్నీ కూడా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కొన్ని ఆల్రెడీ డిఫైన్డ్ ఉంటాయి. ఆ వర్డ్స్ అన్ని కూడా రేంజ్ అనేది కానీ. సో ఇవి ఎలా యూస్ చేయొచ్చు సెట్స్లో అనేది ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ అలెక్స్ జాన్ అని ఉంది. లెటర్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఫంక్షన్ మనం యూజ్ చేస్తున్నాం. బై డిఫాల్ట్ ఒక లెంత్ పైథాన్ ఫంక్షన్ ఉంది. లెంత్ నేమ్ ఫార్ నేమ్ అండ్ నేమ్స్. అప్పుడు ప్రింట్ చేస్తే లెంత్స్ అనేది మనకి ఆ పర్టిక్యులర్ నేమ్స్ యొక్క లెంత్స్ వస్తుంది అనమాట. 3, 4 మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చి 3, సెకండ్ వన్ వచ్చి 4. అండ్ ఆబ్వియస్లీ మీరు అడగచ్చు ఇంకొక ఎలిమెంట్ ఇది కూడా 4 రావాలి కదా ఏమైంది అని. సో అది యూ కెన్ సే లైక్ సెట్ డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తుంది కదా, అందుకనేసి 4 2 సార్లు వచ్చింది, అది ఒకసారి తీయేసింది అనమాట. అది మీరు ఇక్కడ కూడా మీకు ఒక క్వశ్చన్ రావాల్సిందే ఐ గెస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మీకు ఇక్కడ కూడా ఆ క్వశ్చన్ ఉంటే దెన్ ద ఆన్సర్ ఈస్ సేమ్. ఎక్కడ వెళ్ళింది అది, ఎక్కడనో చూసాను నేను. ఇది ఈవెన్ ఆడ్కి, అంటే ఈవెన్ ఆడ్ అనేది 2 సార్లు ప్రింట్ అయి ఉంటుంది. కానీ సిన్స్ సెట్ ఈజ్ అన్, అంటే ఇందులో మనం డేటా ఏదైతే ఉంటుందో డూప్లికేట్స్ అలౌ చేయదు కదా, సో అందుకని బై డిఫాల్ట్ 2 రిమూవ్ చేసింది అనమాట. నెక్స్ట్ విత్ రేంజ్ ఫంక్షన్. రేంజ్ ఫంక్షన్ ద్వారా ఇఫ్ స్టేట్మెంట్ యూస్ చేసి ఎలా యూస్ చేయొచ్చు అనేది. డి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఫార్ రేంజ్ ఇన్ రేంజ్ ఆఫ్ 1,21 ఉంది. ఇఫ్ ఎన్ పర్సెంటైల్ 5 ఈక్వల్ టు 0 ప్రింట్ డివిజన్. సో ఇక్కడ డివిజన్ చేస్తున్నాం అనమాట రేంజ్ ఆఫ్ 1 నుంచి 21 వరకు. సో 1 నుంచి 21 వరకు ఉన్న ఎలిమెంట్స్ బట్టి, అండ్ పర్సెంటైల్ 5 ఈక్వల్ టు 0 అంటే అది 5 ఈ రిమైండర్ చెక్ చేస్తుంది అనమాట ఉందా లేదా అని. లేదా 5 అనేది వద్దనుకుంటే మీకు సింపుల్గా 2 పెట్టుకోవచ్చు ఇక్కడ. అప్పుడు చూడొచ్చు మీకు ఎలిమెంట్ 2, 4, 6, 8, 10, 12, 21 వరకు. నెక్స్ట్ స్ట్రింగ్ ఫార్మాటింగ్. ఒకవేళ మీ దగ్గర కొన్ని ఎలిమెంట్స్ లిస్ట్లో ఉన్నాయి, దాన్ని స్ట్రింగ్లో ప్రింట్ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు అంటే సింపుల్ స్ట్రింగ్ ఫార్మాటింగ్కి మీరు ఇక్కడ సెట్ ఫంక్షన్ కాల్ చేసి ఎఫ్ స్కోర్ ఇవ్వచ్చు. స్కోర్ అండ్ ఎం అంటే మన వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేసుకోవచ్చు ముందే. ఫార్ ఎమ్ ఇన్ మార్క్స్ లేబుల్స్ మీరు ప్రింట్ చేసినప్పుడు మీకు ఆ స్కోర్స్ వస్తుంది. ఇప్పుడు నేను కనుక ఇక్కడ 17 పెట్టాను అనుకోండి, అవుట్, ఒకటి జంప్ అయిపోద్ది అనమాట. చూడొచ్చు డూప్లికేట్ వాల్యూని అస్సలు అలౌ చేయదు సెట్స్. ఓకేనా? ఓకే, ఐ హోప్ ఇంతవరకే. సో ఇది కొన్ని క్వశ్చన్స్ అనమాట. మీరు యూ కెన్ జస్ట్ లుక్ ఓవర్ దిస్ క్వశ్చన్, వీటిలో ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఏమన్నా ఇష్యూస్ ఉంటే కమెంట్ చేయండి బిలో, నేను డెఫినెట్గా ఆన్సర్ ఇస్తాను. ఓకే గైస్, సో దట్స్ ఆల్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియో ఫంక్షన్స్తో వస్తాను. పైథానే కాకుండా వేరే కొత్త వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాను, జస్ట్ టైం దొరకట్లా అంతే. కాకపోతే డెఫినెట్లీ నేను ఇంకా కొన్ని వీడియోస్ తీసుకొస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, ఆన్ ద బెల్ నోటిఫికేషన్. మీట్ యూ ఆల్ అగైన్, బై బై.